ఎంత కావాలన్నా ఈరోజు ఏ టైం కావాలన్నా కూడా ఈరోజు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కొరత లేదు, కరెంటు కొరత లేదు, కరెంటు కోతలు లేవు. అన్ని రకాలుగా ఈరోజు దేశంలో ఒక మంచి వాతావరణం ఉంది. దానికి కారణము నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. ఇవి తెలంగాణ ఎన్నికలు కావు, ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, ప్రజలకు సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి దేశానికి సంబంధించిన ఎన్నికల్లో మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పుకోండి వెనుక నుంచి మేము డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మాకు కోటేస్తారని. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక్కరోజుకే పనికి వస్తాయి. కానీ నరేంద్ర మోడీ గారు గెలిస్తే 5 సంవత్సరాలు మీకు అండగా నిలబడతాడు, మీ ఇంట్లో కొడుకుగా ఉంటాడు, మీ తమ్ముడుగా ఉంటాడు, మీ బిడ్డగా ఉంటాడు, మీ కష్టాలకు అండగా ఉంటాడు. కాబట్టి ఈరోజు దేశంలో మన కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, మన దేశ భవిష్యత్తు కోసము నరేంద్ర మోడీ గారిని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఈరోజు ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు ఒక భారతదేశానికి కాదు ప్రపంచానికి ఈరోజు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో మన ముందుకు వస్తా ఉన్నాడు. ఆయనను ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏమన్నాడు ఆయన? నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అంతకుముందే చెప్పాడు, కరెంటు బిల్లులు ఎవ్వరు కట్టొద్దు, నేనే కట్టుకుంటా. ఎవరు కరెంటు బిల్లు అయినా కట్టినా ఎప్పటికన్నా? మీరు కట్టారు, ఆయన కట్టిండా? మీరు కడుతున్నారు, మనం కట్టకపోతే అట్లా కట్ చేస్తాం. లేకపోతే మనం కరెంటు కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం. కరెంటు బిల్లు కట్టొద్దు అన్నాడు, ఇంతవరకు దానికి గతి లేదు. అదేవిధంగా ఆయన ఏమన్నాడు ఇంకోటి, నేను రాగానే రైతుల రుణమాఫీ చేస్తాను, నేను రాగానే ఎకరానికి 10,000 ఇస్తాను, 15,000. నేను రాగానే మహిళలు ఎంతమంది ఉన్నారో నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. వచ్చినా ఆమె ఎవరికన్నా బ్యాంకులు వచ్చినా ఆమె పైసలు 2,500 మీరు ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఏ ఒక్కరికి కూడా 2,500 మీ అకౌంట్ లేదు. మహాలక్ష్మి లేదు, మహారాజు లేడు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం కాలు మీద వారు తప్పుకొని మహారాజుల్లో కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అది కేసీఆర్ ఎన్నికలో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో, లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు. ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు. ఈ నరేంద్ర మోడీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి, మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే మీ అందరి దగ్గరకు వచ్చి ఒక సంకల్పం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో, మీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, అందరూ కూడా మీ సెల్ ఫోన్లు ఉంటే మిస్డ్ కాల్, మీ అందరూ కూడా సెల్ ఫోన్లు ఉంటే ఒకసారి బయటికి తీయండి. ఏమా శృతి?